నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం నిజానిదే. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా ఆ సూపర్ 6లో ఒక్క బస్సులు తప్పించి మరేమీ చేయలేదు. దాంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అప్లికేషన్లు తీసుకున్నటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అది బీఆర్ఎస్ చేస్తుందా లేకపోతే మరెవరు చేస్తున్నారో తెలియదు, కానీ ఒక కీలకమైనటువంటి పని జరుగుతుంది. డాక్టర్లు, అడ్వకేట్లు, కార్లు ఉన్నోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు, సేల్స్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, 10,000 నెలాదాయం ఉన్న గ్రామీణులు, 15,000 నెలాదాయం ఉన్న పట్టణవాసులు, 2 లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు, 3 లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు, 35 ఎకరాల 3.5 ఎకరాల పంట పొలాలు ఉన్నవారు, 7.5 ఎకరాల బీడు భూమి ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు అన్న ప్రచారం జరుగుతుంది. ఇది నిజమైతే చాలా పెద్ద తప్పు అవుతుంది. డాక్టర్లకి ఇవ్వక్కర్లేదు, అడ్వకేట్లు ఇవ్వక్కర్లేదు, కానీ కార్లు ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ప్రభుత్వ ఉద్యోగులకి అక్కర్లేదు, సొంతిల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే సొంతిల్లు ఓసారి కట్టించుకుంటారు, దాంతో ఏమీ అయిపోదు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్లకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇప్పుడు తక్కువ సంపాదనే ఉంది, సరే వాళ్ళకి ఆపినా పర్లేదు. సేల్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అవ్వక్కర్లేదు, ఓకే. ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టే వాళ్ళంటే చివరికి నెలకి 10,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతారు, కాబట్టి వాళ్ళకి ఆపడం దుర్మార్గం అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. కానీ 10,000 నెలాదాయం ఉన్న గ్రామీణులు అంటే చాలా దుర్మార్గమైనటువంటి, కనీసం 25,000 పెట్టాలి అక్కడ. 15,000 నెలాదాయం ఉన్న పట్టణవాసులు అంటే అసలు చాలామందికి రాదు, 100కి 90 మందికి రాదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట 15,000 ఆదాయంతో ఎవడు బతుకుతాడు అసలు. కాబట్టి అది పచ్చి దుర్మార్గం అవుతుంది. అప్పుడు మొత్తం హైదరాబాద్లో 1% మందికి కూడా ఉండదు. ఈవెన్ అక్కడ ఆటో తోలే వాళ్ళకి కూడా 15,000 అంటే ఆ పైన ఆదాయం ఉంటుంది. 2 లక్షల ఆదాయం దాటిన గ్రామీణులు అంటే అది దుర్మార్గం అవుతుంది. 3 లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలంటే పెద్ద దగా అవుతుంది. 3.5 ఎకరాల పంట పొలాలు ఉన్నటువంటి వాళ్ళన్న దగానే ఖచ్చితంగా 10 ఎకరాలు ఉండాలి. అలాగే 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటిదైనా సరే దగానే అవుతుంది. సరే ఈ బీడు భూమి 10 ఎకరాలు మాగాని ఒక 5 ఎకరాలన్నా పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది.